అందరికీ నమస్కారం. నేను డాక్టర్ ప్రియదర్శిని. సో ఈరోజు మనము గురు అతిచారం వల్ల ఏ రాశికి ఎలా ఉంటుంది, ఏ ఇబ్బందులు కలుగుతుంది, ఏ ఉపయోగాలు కలుగుతాయి, ఇవన్నీ మనం తెలుసుకుందాం. ఓకే. సో ఇప్పుడు ఏంటంటే యాక్చువల్గా గురువు ప్రతిసారి ఒక సంవత్సరం అంటే 365 రోజులు ఒక రాశిలో ఉంటాడనమాట. కానీ ఈసారి ఏమవుతుందంటే గురు ఇప్పుడు ప్రస్తుతం మిథున రాశిలో ఉన్నాడు. మిథున రాశి నుంచి కర్కాటక రాశిలోకి ప్రయాణం చేస్తాడు. సో కర్కాటక రాశిలో వెళ్ళినప్పుడు ఎలాంటి మన ఉపద్రవాల లేదా ఎలాంటి ఉపయోగాలు అవుతాయి, ఇవన్నీ మనం చూద్దాం. కాకపోతే దేశగోచారం మనం చూసినట్టయితే ఎక్కువగా గురువు అతిచారం అయినా కానీ, లేకపోతే గురువు వక్రి అయినా కానీ, శని వక్రి అయినా కానీ, ఇది ఏంటంటే ఎక్కువ దేశగోచారంపై ఇంపాక్ట్ ఎక్కువగా ఉంటుంది. ఆల్రెడీ మనం ఇప్పుడు చూస్తూనే ఉన్నాం. ఓకే. మనకి బంగారం విపరీతంగా పెరిగిపోవటము. ఓకే. ఇన్ జనరల్గా అయితే ఎప్పుడైతే కర్కాటక రాశికి గురువు సంబంధం వచ్చినప్పుడు చాలా మటుకు నేను నా ఎక్స్పీరియన్స్లో ఒక 50 సంవత్సరాల నుంచి నేను గురువు ఎలా ఉంటుంది, దానివల్ల ఏ ఏ మెటల్స్ పెరుగుతాయి తరుగుతాయి అని చూసినప్పుడు అయితే నా అంచనా ప్రకారం మటుకు బంగారం తగ్గాలి. కానీ ఈసారి గురువు అతిచారంలో ఉన్నాడు కాబట్టి అందరికీ తెలిసిన విషయమే, 1,25,000 వచ్చేసింది, పలుకుతోంది ఇప్పుడు బంగారం. తులం బంగారం, 10 గ్రాముల బంగారం అంత. ఓకే. సో ఇప్పుడు ఈ గురువు అతిచారం వల్ల మీరు మనకి గ్లోబలీగా కూడా చూసారు కదా, శని వక్రి వల్ల మనకేమో విపరీతమైన యుద్ధాలు, శని కుజ కలయిక వల్ల విపరీతమైన యుద్ధాలు, యుద్ధ పరిణామాలు అన్ని దేశాలు మనం చూసాం కదా. 2024లో 25 స్టార్టింగ్ లో ఇవన్నీ మనకి కనిపించాయి. సో ఇప్పుడు ఏంటంటే ఇప్పుడు గురువు అతిచారం వల్ల గ్లోబలీగా మనం చూసినట్టయితే, అంటే దేశగోచారం మనం పరిశీలించినట్టయితే అన్ని దేశాల్లో ఏమంటారు, ఒకవైపు ఇలా ఉందన్నమాట, టిల్టింగ్ గా ఉంది. ఒక బ్యాలెన్స్డ్ గా ఎక్కడ లేదు అనమాట. ఎందుకు అనంటే ఇక్కడ చెప్పాం కదా, గురువు అతిచారం వల్ల ఒకటి బెనిఫిట్ అవ్వాలి ఎవరికి అనంటే బాగా ఎడ్యుకేటెడ్ వైపు అనంటే సాంకేతికంగా నిపుణులకి లేదా ఉపాధ్యాయులకి లేదా ఏమంటారు కొత్త టెక్నాలజీ తెలుసుకోవాలి, దానిలో వెళ్ళాలి అని అనుకునే వాళ్ళకి మంచి ఉపయోగకరంగానే ఉంటుంది. కానీ మళ్ళీ మనము ఇలా మెటల్స్ వైపు చూసినట్టయితే మటుకు అది బాగా ఇంక్రీజ్ అయిపోవడము, అటు ఇరిగేషను ప్లస్ ఫార్మింగ్ ఇటువైపు వెళ్ళినట్టయితే అటువైపు కొద్దిగా ఎక్కువ ఇబ్బందులు ఏమి ఉండవు అనమాట. ఎందుకు ఇబ్బందులు ఏమి ఉండవు అని అంటే అక్కడ గురువుకి దానికి సంబంధం ఏమీ లేదు కాబట్టి సో అక్కడ కొద్దిగా బ్యాలెన్స్ గానే ఉంటుంది. ఎక్కడ ఎక్కువ తగ్గులు ఉంటాయి అని అంటే బ్యాంకింగ్, ఫైనాన్స్ రంగంలో ఉన్న వాళ్ళకి, బ్యాంకింగ్ వ్యవస్థ మొత్తం ప్రాపంచికంగా చూసినట్టయితే బ్యాంకింగ్ వల్లనే కదా మనకి ఇప్పుడు గోల్డ్ రేట్ పెరిగిపోవడము, డాలర్ రేట్ పెరిగిపోవడము, అటు పిల్లలకి ఫారిన్ లో వెళ్ళిన వాళ్ళకి మంచి ఆపర్చునిటీస్ దొరకకపోవడము, ఇవన్నీ ఎక్కడ కనిపిస్తున్నాయి మనకి? గురు గోచారం వల్ల. గురువు అతిచారము అనుకుంటాము, ఎప్పుడైతే అతిచారం స్టార్ట్ అవుతుందో అప్పుడే దాని ఫలితాలు వస్తాయి అని అనుకుంటారు, కానీ అది తప్పు. ఎప్పుడైతే గురువు ఈ సంవత్సరం అతిచారలో ఉంటున్నాడు లేదా వక్రిలో ఉంటున్నాడు అన్నప్పుడు అట్లీస్ట్ 3 నెలల నుంచి 6 నెలల నుంచి ఆ రిజల్ట్స్ మనకి, ఆ పరిణామాలు మనకి కనిపిస్తూ ఉంటాయి అన్నమాట. సో అందుకే మీరు చూసినట్టయితే ఈ సంవత్సరం పొడుగునా మనకి జనవరి ఫిబ్రవరిలో రేట్ ఎంత ఉంటుంది? చాలా తక్కువ ఉండింది కదా, 80-90 వేలలోనే ఉండదు. అది ఎంత ర్యాపిడ్ గ్రోత్ వచ్చేసేసింది. సో ఏదైనా క్విక్ గా అయిపోతాయి అనమాట. ఏదైనా అటు ఇండస్ట్రియలైజేషన్ అయినా కానీ, గ్లోబల్ వార్మింగ్ కూడా మీరు చూసినట్టయితే చాలా మందికి విపరీతమైన ఏమంటారు రోగ పరిణామాలు. వేరే కంట్రీస్, మన దేశంలో అంత లేదు, ఎందుకంటే కర్మభూమి మన భూమి కాబట్టి, కర్మతో పూనుకున్నది కాబట్టి గురువు శని ఎక్కువ ఫలితాలు మన ఫలితాలు అని చెప్పలేము కానీ దుష్ఫలితాలు మన దేశ గోచారానికి అంటబట్టం అనమాట.
కానీ అది వేరే వేరే కంట్రీస్ మనం చూసినట్టయితే ఎన్ని దేశాలు కొట్టుకుపోతున్నాయి యాక్చువల్గా. అటు శ్రీలంక చూసినా కానీ, అటు పాకిస్తాన్ చూసినా కానీ, ఎన్ని దేశాలకి ఇవన్నీ విపరీతమైన పరిణామాలు, అటు ఈకానమీ డెవలప్మెంట్ లేకుండా ఉండడము, అక్కడ ఉన్న ప్రజలకి తిండికి కూడా గతి లేకుండా ఉన్నారు. సో ఇదంతా ఏంటంటే గ్లోబల్ వార్మింగ్ అనే చెప్పొచ్చు మనకి. ఇది ఒక పరిణామం అయితే, మనం ఇండివిజువల్గా చూసుకున్నట్టయితే, ఇండివిజువల్ అంటే ఒక్కొక్క జాతకం, ఇండివిజువల్గా జాతకం పరిశీలించినప్పుడు అయితే ఒక్కొక్క రాశి వాళ్ళకి ఏ విధంగా ఇంపాక్ట్ అవుతుంది అనేసి మనం చూస్తూ ఉంటాం అనమాట. సో ఇక్కడ ఇంకొకటి ముఖ్యమైన గమనిక ఏంటంటే, గురువు అతిచారలో ఏ రాశిలోకి వెళ్తున్నాడు? గురువు అతిచారలో మనకి కర్కాటక రాశిలోకి వెళ్తున్నాడు. కర్కాటక రాశి ఏంటంటే యాక్చువల్గా ధనురాశి, మీన రాశి గురువుకి సొంత ఇల్లు. కర్కాటక రాశి అంటే ఏంటంటే ప్రోటోకాల్ ఆఫీస్ లాగా అనమాట. సో ఇక్కడ ఆఫీస్లో తను వ్యాపకత్వం అంటే ఎక్స్పాన్షన్ లెవెల్ అన్కంట్రోలబుల్గా ఉంటుంది. సో అలాగే దాని రిజల్ట్స్ కూడా అన్కంట్రోలబుల్గానే ఉంటాయి. సో అదే విధంగా మనకి ఇప్పుడు మొత్తం ప్రపంచంలోని అన్ని దేశాల వాళ్ళు ఫేస్ చేస్తున్నారు అనమాట. సో ఏదైనా బాగా బ్యాంకింగ్ వ్యవస్థ అయినా కానీ, ఫైనాన్షియల్ వ్యవస్థ అయినా కానీ చక్కగా డిసిప్లిన్డ్గా చేసుకునే దేశాలకి మటుకు ఎటువంటి ఇబ్బంది లేదు. ఇష్టం వచ్చినట్టు ఒక ప్లాన్ లేదు, ఒక పద్ధతి లేదు, ఏమీ లేదు అని అనుకున్న వాళ్ళకి చాలా ఇబ్బందులు, చాలా ఆటుపోట్లు. ఏమంటారు, మనం ఇక్కడ కర్మ సాఫల్యం పొందిన దేశం కాబట్టి మనది. సో ఇక్కడ మనకి దాని అనుసారంగా మనము నడుచుకుంటూ ఉంటాం కాబట్టి, ఎందుకంటే అందరూ నడుస్తున్నారు అని అంటే అది కాదు, అట్లీస్ట్ మ్యాక్సిమం 50% అబోవ్ ఇక్కడ మన జనాభా చూసినట్టయితే అదేమంటారు కర్మ సాఫల్యం ప్రకారమే నడుచుకుంటూ ఉంటాం కాబట్టి మనకి ఏ ఇబ్బంది రాదు. ఒకవేళ వచ్చినా కానీ అది మనము ఏదో విధంగా దాన్ని నెట్టుకునే విధంగా మనము పరిష్కరించుకుంటాం అన్నమాట. సో అందుకని అది మనకి ఎఫెక్ట్ అవ్వదు. అలాగే మనము ఒక్కొక్క జాతకులకి ఎలా ఎఫెక్ట్ అవుతుంది గురు గోచార ఫలితాలు, అటు మేషరాశి నుంచి మీనరాశి వారికి ద్వాదశ రాశుల్లో ఎలాంటి పరిణామాలు వస్తాయి, ఇండివిజువల్గా ఏమవుతుంది అనేది మనం ఇప్పుడు చూద్దాం. నెక్స్ట్ ఇప్పుడు మనము వృశ్చిక రాశి ద్వాదశ రాశుల్లో అష్టమ రాశి కాబట్టి వీరు కొద్దిగా జాగ్రత్తగా ఉండాలి. ఎందుకంటే వీరికి ఈ వృశ్చిక రాశికి అధిపతి ఎవరు అని అంటే కుజుడు. సో ఇక్కడ కుజుడికి గురువుకి ఇద్దరికి అనుసంధానం బాగుంది, మిత్రత్వం బాగుంది. ఈ ఏమంటారు వృశ్చిక రాశికి కూడా నవమ రాశి అవుతాడు, భాగ్యాధిపతి అవుతాడు. కాబట్టి భాగ్యంలో మనకి ఇక్కడ గురువు ఉన్నాడు, గురు సంచారం చేస్తున్నాడు. సో భాగ్యంలో గురువు ఉన్నాడు, మంచి ఫలితాలు ఇస్తాడు. వీరికి ఏంటంటే ద్వితీయాధిపతి అవుతాడు, పంచమాధిపతి అవుతాడు. సో అటు బాగానే ఫలితాలు ఇస్తాడు. కాకపోతే ఇక్కడ ఏంటంటే ద్వితీయ మారకం అని కూడా చెప్తాం మనం ఏమంటారు వేదిక ఆస్ట్రాలజీలో జాతక రీత్యా మనం చూసినట్టయితే మారకాధిపతి కూడా అవుతాడు. సో మారకాధిపతి పంచమాధిపతి, కాకపోతే ఇక్కడ పంచమానికి బలం ఎక్కువ ఉంటుంది, గురువు మంచి ఫలితాలు ఇస్తాడు. కాకపోతే అష్టమ రాశి కూడా అవుతుంది కాబట్టి వీరికి ఏంటంటే ర్యాపిడ్ డెసిషన్స్ తీసుకోవడం, ఫాస్ట్ డెసిషన్స్, క్విక్ డెసిషన్స్ తీసుకునే అలవాటు. ఫైర్ కదా, బాగా ఫైర్ ఎలిమెంట్ ఎక్కువగా ఉన్న ప్లానెట్ కుజుడు అనమాట. సో ఈ కుజుడు ఏంటంటే ఆలోచించి వేడెక్కిపోతుంది బుర్ర. సో వీరంటే కొద్దిగా కూల్గా ఉండి ప్రశాంతమైన మనస్సు పెట్టి ఆలోచించి డెసిషన్స్ తీసుకుంటే మటుకు చాలా మంచి ఫలితాలు ఇస్తారు. వీరు కూడా మంగళవారము అండ్ సుబ్రహ్మణ్య స్వామి ఆరాధన, గురువారము అండ్ లక్ష్మీవారము దక్షిణామూర్తి ఆరాధన లేదా దత్తాత్రేయ ఆరాధన చేసుకొని ఏదన్నా అప్లై చేసుకోవాలి. ఎక్కడన్నా ఫారిన్ కన్నా కానీ, బిజినెస్ రంగంలో అయినా కానీ, ఏమంటారు బ్యాంకింగ్ ఫైనాన్స్ రంగంలో ఉన్న వారికైనా కానీ చాలా మంచి అవకాశాలు, సదావకాశాలు. మీకు వచ్చే డెసిషన్స్ మాత్రం, మీకు వచ్చే ఆపర్చునిటీస్ మాత్రం మీరు అవకాశాన్ని వదులుకోకండి. వృశ్చిక రాశి వాళ్ళు కూడా వదులుకోకండి అవకాశాలు. మంచి ఫలితాలు వస్తాయి అన్నమాట. ఎందుకంటే చెప్పుకున్నాం కదా, ఇద్దరు మిత్రులు కాబట్టి
అది అలాగే సెకండ్ ద్వితీయాధిపతి ఫలితాలు ఇస్తాడు అంటే ధనాధిపతి ఫలితాలు కూడా ఇస్తాడు గురువు, కాబట్టి మీకు మంచి ఫలితాలే ఇస్తాడు. కాకపోతే చూసుకోవాల్సింది ఒకటే ఏంటంటే కూల్గా మెంటాలిటీతో పెట్టుకొని మీరు డెసిషన్ మేకింగ్ తీసుకున్నట్టయితే మటుకు అవకాశాలని ఉపయోగించుకున్నట్టయితే మటుకు చాలా మంచి ఫలితాలు పొందుతారు.